వెల్కమ్ టు గనర్చులో ఫుల్ డే ట్రిప్. ఒక్క డేలో 3 తెలంగాణ ఫేమస్ టెంపుల్స్ ఎక్కడ ఏందనేది క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శివయ్యను మనము ఈ రూపంలో ఇక్కడనే దర్శించుకుంటాము. ఏ గుళ్ళైనా శివలింగానికే మనం పూజ చేస్తాం, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ అనమాట. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి. ఫస్ట్ పొద్దున్నే హైదరాబాద్ నుంచి బద్రీనాథ్ టెంపుల్ హైదరాబాద్లో ఉంది కదండి, అక్కడికి పోయినాము. మన హైదరాబాద్ నుంచి బద్రీనాథ్ టెంపుల్కి 47 కిలోమీటర్స్ అవుతుంది. మేము కార్లో పోయినాము. అక్కడి నుంచి కొమ్రెల్లి మల్లన్న. సో హైదరాబాద్ నుంచి కొమ్రెల్లి మల్లన్నకు పోవాలంటే 87 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ మనం బద్రీనాథ్ టెంపుల్ దాకా పోతున్నాం. 47 కిలోమీటర్స్ కవర్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ నుంచి మనకు దగ్గర అవుతుంది. ఇవన్నీ గుళ్ళు చూసి రావచ్చు దగ్గర. నేను వీడియోలో అన్నీ మీకు చూపిస్తాను. ఉత్తరాఖండ్ నుంచి బద్రీనాథ స్వామి మన కోసం హైదరాబాద్ వచ్చింది కాబట్టి మనము దర్శనం చేయాల్సిందే. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియోలో టైమింగ్స్, అభిషేకాలు, ఎంత డిస్టెన్స్ అంతా క్లియర్గా చూపించాను. అది మీరు మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. పూజలు, టైమింగ్స్, గుడి ఎప్పుడు తెలుస్తారు, ఎంత దబ్బున పోవాలి అనేది. బద్రీనాథ్ టెంపుల్కి తొందరగా పోతే మనకు రష్ అనేది తగలేదు, తొందరగా దర్శనం అయిపోతుంది. అక్కడ నుంచి మేము కొమ్రవెల్లి మల్లన్నకు పోయినాము. ఈ కొమ్రవెల్లి మల్లన్న అనేది సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది. సిద్దిపేట నుంచి దగ్గర అవుతుంది. హైదరాబాద్ నుంచి 87 కిలోమీటర్స్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము. మల్లన్న జాతర జనవరి 7th స్టార్ట్ అయింది, ఏప్రిల్ 8th వరకు ఉంటుంది. ఆర్చలకు ఎంటర్ గానే ఇట్లా గోడల మీదంతా కూడా ఇట్లా పెయింటింగ్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి పెయింటింగ్స్. శివరాత్రి తొందరలోనే ఉంది కదా మనకు, కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అక్కడ. నేను అందుకోసమే ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన. చాలా బాగుంటాడు మల్లన్న. అక్కడ చూస్తుంటే ఆ మీసాలు కాదు మల్లని, ఆ కళ్ళు చాలా చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఏ శివయ్య గుడికి వెళ్ళినా కూడా స్వామివారు మనకు దర్శించేది లింగ రూపంలోనే దర్శనం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటారు స్వామి. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. శివరాత్రి లోపల, శివరాత్రి తర్వాత అయినా దర్శించుకోవచ్చు, అప్పటికి రష్ అంతా తగ్గిపోతుంది. ఇక ఈ మిషన్ వచ్చేసి ఎంత పెద్ద ఉంది కదా, ఇది వరి కట్ చేస్తుందంట, వేరు చేస్తుందట. మొత్తం పొలాలలో పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుందంట ఇది. ఈ రూపంలో మనకు మల్లన్న దర్శనం ఇస్తాడు. పెద్ద పెద్ద మీసాలు, పెద్ద పెద్ద కళ్ళు, బ్లూ కలర్ల. గొర్రెల కాపరి మట్టితో చేసింది, 500 సంవత్సరాల నుంచి చెక్కు చెదరలేదు. పార్కింగ్ ఉంటుంది. ఆర్చ్లకు ఎంటర్ అయిన తర్వాత అస్సలు పార్కింగ్ దొరకదు. సండే అయితే చాలా రష్ ఉంటుంది. మేము సండేనే పోయినాము. అక్కడ పార్కింగ్ చూసి పెట్టుకొని ఇంకా దారి పొడవున ఇవన్నీ అమ్ముతుంటారు. అంటే మొక్కులు ఉంటాయి కదా, కండ్లు, స్వామివారి మీసాలు, అట్లాంటివన్నీ కూడా మొక్కు తీరిన తర్వాత ఉండిలల్లో వేసేస్తారనమాట. ఇంకా ఇవన్నీ కాలుకి కట్టుకోవడం, చేతులకు కట్టుకోవడం, నల్ల తాళ్ళు, తర్వాత ఉల్లంది, అక్కడంతా గొంగలి, అట్లాంటివి చాలా ఫేమస్ కొమరవెల్లి మల్లన్న దగ్గర. ఈ మల్లన్న దగ్గర దారి పొడవుని ఇక చూడండి, స్టవ్ రెంట్కి ఇస్తారు, భగవాన్లు, స్టీల్ సామాను అన్నీ కూడా రెంట్కి ఇస్తారు. మనం అక్కడ మంచిగా వండుకొని కూడా తినొచ్చు. అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ఏ గుడికి పోయినా కూడా మనకు కుంకుమ కనిపిస్తుంది కదా, ఈ గుళ్ళ మాత్రము మనకు పసుపు బొట్టే కనిపిస్తుంది. అక్కడ టేబుల్ మీద పెట్టి ఇట్లా రుద్దుతూ ఉంటాడు పంతులు. నొష్టికి అంతంత పెద్ద బొట్లు పెడతాడు చూడండి. కొరమీసాలు స్వామివారివి, వెండి కొరమీసాలు. తర్వాత ఈ పసుపు బొట్టుని బండారి అంటారనమాట. ఇట్లా ఉయ్యాల, పిల్లలు లేని వాళ్ళు ఇట్లా వెండి ఉయ్యాలంటే సన్న రేకులు ఉంటాయి, అవి తీసుకుపోయి మొక్కు తీరిన తర్వాత ఉండిలలో వేస్తారు. వెండి ఉయ్యాల, కళ్ళు, మీసాలు. ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇల్లు కూడా ఉండిలలో వేస్తారనమాట. అంటే శివరాత్రికి మాత్రం ఫుల్ రష్ ఉంటుంది, ఉష్కేస్తారు రాలని జనాలు ఉంటారు. అప్పుడు పోతే బాగా కష్టమవుతుంది. ఇక్కడ బోనాలు ఇవి చాలా ఫేమస్. చూడండి, సన్న కొరమీసాలు ఉన్నాయి, లావుగా ఉన్నాయి. ఇవన్నీ మొక్కిన తర్వాత, నెరవేరిన తర్వాత వేస్తారు. స్వామివారి పటాలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. ఇట్లా ఉంటారు స్వామి. ఇక్కడ కుండలు, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఇవన్నీ కూడా తెచ్చుకుంటే ఇక గొంగళ్ళు, ఇవన్నీ కూడా అంటే గజ్జలు, ఆవులకు అవన్నీ కడుతూ ఉంటారు కదా దిష్టి తగలకుండా, అవన్నీ కూడా ఇక్కడ బాగా అమ్ముతున్నారు. అక్కడ పోతే మాత్రం మంచిగా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఇవన్నీ కూడా ఆవులకు గిట కడతారు కదా దిష్టి తగలకుండా, ఇంటికి కూడా కడతారంట. ఈ గొంగలి అంటే ఉల్లంతో చేసినాయి అనమాట. ఇట్లా పెద్ద గవ్వలు అవన్నీ ఉంటున్నాయి. ఇవైతే మనకి ఇక్కడ 50 రూపాయలు ఉంటాయి, అక్కడ 10 రూపాయలే. ఇట్లా కాళ్ళకు కట్టుకో, ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది కదా దిష్టి తగలకుండా, అవి 10 రూపాయలే. అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూడండి, స్కెలిటన్ తలకాయ అన్నమాట.
అవరికి కూడా 10 రూపీసే. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు తీసుకున్నారనమాట ఇవి కాలుకి కట్టుకోవడానికి. నేను కూడా కట్టుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులైనా అది తెగట్లేదు. 2 వరుసలే ఉంది, సన్న నల్ల పూసలు అలా హ్యాంగింగ్, ఇట్లా స్టార్స్ కూడా హ్యాంగింగ్స్ వచ్చినాయి. రోజు వేసుకున్నా కూడా అస్సలు పాడవలేదు. ఇది గొంగలి. ఇది వర్షానికంట అక్కడ ఊర్లలో వాళ్ళు ఇది తీసుకొని నెత్తి మీద వేసుకుంటే అసలు తడవదంట, అంత బాగుంటుందంట. ఎండకేసుకుంటే మనకు వేడి అనేది తగలకుండా చల్లగా ఉంటుందంట. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చెప్పిండ్రు. ఇక్కడ ఇట్లా ఫోటో స్టూడియోలలో ఇట్లనే ఉంటుంది. అట్లా ఫోటోలు దిగితే అంటే మల్లన్నతోని దిగినంత ఇది అనిపిస్తుంది అనమాట. గుడి చూడండి ఎల్లో కలర్ ఉంది, అది ఎక్కడైనా రూమ్లో అయినా ఎల్లో కలరే ఉంటుంది. గుడి లోపల షూటింగ్ జరుగుతోంది. వీళ్ళంతా కూడా అక్కడ బోనం ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ మల్లన్నకి ఈ రూపం ఎందుకు వచ్చిందంటే అక్కడ గొర్రెల కాపరి అతను గొర్రెలు కాస్తూ స్వామివారిని చూశారంట అక్కడ పైన కొండ పైన. సో ఆ రూపాన్ని మట్టితో స్వామి రూపాన్ని తయారు చేశాడు. గుడిలో ఆ మట్టి రూపము విగ్రహంతకే పూజలు చేస్తారు. 500 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు అవుతున్నాయి. చెక్కు చెదరలేదంట ఇప్పటి వరకు. ఇక్కడ వెనస్డే సండే చాలా రష్ ఉంటుంది. ఏదైనా కోరిక కోరుకుంటప్పుడు కోరిక నెరవేరిన తర్వాత బోనం అన్న లేకపోతే ఇట్లా పట్నం, ఇదే అన్నమాట పట్నం కలర్ఫుల్గా. ఉగ్గు కళాకారులే ఇట్లా ఎల్లో డ్రెస్సులు వేసుకొని వాళ్ళే ఇట్లా పూజలు చేసి స్వామివారి కళ్యాణం చేస్తారంటే ఇట్లా పసుపు కుంకుమ అంత కలర్తోని. ఎవరికైతే పిల్లలు లేరో పెళ్ళి కాలేదో ఇంకే బాధలు ఉన్నా కూడా వాళ్ళు మొక్కుకొని అది తీరిన తర్వాత ఇట్లా పట్నం వేయించి పూజ చేస్తాము అని మొక్కుకుంటారట. వాళ్ళ కోరిక కంపల్సరీ నెరవేరుతుందంట. ఇక్కడ ఈమె ఊగుతోంది కదా, అదే సిగము అంటారు కదా, స్వామి పూనుకున్నాడు అని చెప్పి. ఇక్కడ అన్ని ముడుపులు చూస్తున్నారు కదా, గంగరేగి చెట్టు. అక్కడ పూలదండలు కూడా చెట్టు మీద విసిరితే అది తట్టుకుందనుకోండి అప్పుడు మన కోరిక నెరవేరుతుందంట. అక్కడ ఏ మొక్కుకున్నా ముడుపులు కట్టుకోవాలి. ఇది లోపల గర్భగుడిలో అనమాట. జేబీఎస్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ల నుంచి మనకు డైరెక్ట్ కొమరల్లికి బస్సులు ఉంటాయి. లేడీస్కి అయితే ఫ్రీ కదా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడో, కొండకి ఇట్లా చెక్కినట్టుగానే ఉన్నారు స్వామి. ఇక్కడ 3 కొండలు కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఒక స్టోరీ ఉంది. పైన ఒక త్రిశూలం ఉంటుంది, స్వామివారి అక్కడ స్థాపించిందట. అక్కడ ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుస్తుందట. అక్కడ వాళ్ళు అది నమ్ముతారు. గర్భగుడిలో చూడండి ఎంత రష్గా ఉందో, అసలు కదలట్లేదు. మట్టితోని గొల్ల కాపరి చేసిన విగ్రహం చూడండి, కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఆయనను చూస్తుంటే అట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బోనంకి కూడా ఆయన రూపమే. అక్కడ పసుపు బొట్టు పెడతాడు పంతులు ఇంత పెద్దగా. ఆ పసుపుని బండారి అంటే టేబుల్ మీద చూడండి పసుపు. కొండ కింద ఇట్లా స్వామి ఉంటారు. అక్కడ పంతులు ఎల్లో డ్రెస్సు, సత్రాలు, గుడి అంతా ఎల్లో మహిమ, బండారి మహిమ అన్నమాట పసుపుతోని. నేను ఇందాక చూపించాను కదా ఇల్లు అంటే ఇల్లు వేస్తారు, మీసాలు ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ రేటే ఉంటుంది. అక్కడ మొక్కుకొని అది వేస్తారు. తెలంగాణ ఫేమస్ కొమరల్లి మల్లన్న అంటే మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే ఈ రూపం చూస్తే మీరు తరించిపోతారు. అంత బాగుంటాడు స్వామి. ఇక్కడ ఈ తాడు పుట్టుకున్నా కూడా తెగట్లేదు, అంత గట్టి. ప్రసాదాలు అమ్ముతారు, వాహన పూజ వాటికి టికెట్లు ఉంటాయి. అభిషేకానికి 900 నుంచి 100 రూపాయల దాకా అర్చనలు ఉంటాయి. తర్వాత బోనం టికెట్, పట్నం టికెట్ ఇవన్నీ ఉంటాయి. తలనీలాలు కూడా ఇస్తారు. మరి దేవస్థానం సత్రాలు కూడా తక్కువ రేట్లోనే ఉంటాయి. ఇక్కడ అన్నదానాలు కూడా ఉంటాయి. 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 దాకా నిత్య అన్నదానం చేస్తూ ఉంటారు. కొమరల్లి నుంచి 9 కిలోమీటర్ల తర్వాత ఇంకో కొండపోచమ్మ అంటే మల్లన్న సిస్టర్ అనమాట. ఆమె కూడా చాలా పవర్ఫుల్. ఇట్లంతా ముడుపులు కడతారు. ఇక్కడ పెద్ద లైన్ ఉంది. మేము టికెట్ తీసుకున్నాము. కుంకుమార్చనకు కూడా సపరేట్ టికెట్ తీసుకొని లోపల గర్భగుడి దాకా పంపిస్తారు. టికెట్ ధర 50 రూపీసే. లోపల చాలాసేపు నిల్చొని హారతి అవన్నీ తీసుకున్నాము. అమ్మవారు చూడండి ఎంత కలకలలాడుతుందో. ఇక్కడ మాత్రం బోనాలు, ఇక్కడ నాటుకోడి చికెన్, బగారణం అన్నీ వండిస్తారు. ఆ స్వామివారిని అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించిన తర్వాత వాళ్ళ సిస్టర్ దగ్గరకు వచ్చి ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ వండిపించుకొని తిని డ్రింక్స్ చేయడము, తాగుడు ఇవన్నీ ఉంటాయట. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని ఇంకా హైదరాబాద్కి బయలుదేరి వచ్చేసినాము. ఇవన్నీ చూడండి అక్కడ కోళ్ళన్నీ మీకు చూపిస్తాం కదా,
కదా, నాటుకోడి మాత్రం మంచిగా కాల్చి ఇట్లా హ్యాంగ్ చేసిండ్రు. అక్కడ మనకు గంటలో వండిస్తారు. ఈమె బోనం ఎత్తుకుని ఎంత బాగుంది కదా, ఎర్ర కలర్లో రెడ్ కలర్ కుంకుమతో బొట్లు పెట్టి బోనం తీసుకొని పోతుండ్రు. ఇక్కడ అందరు బోనాలు తీసుకొని పోతుండ్రు. ఇక్కడ ఇంకా హైదరాబాద్కి మేము రిటర్న్ బయలుదేరినాము. 3 గుళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణమైనాము. ఒక డే అంటే సాటర్డేనో సండేనో వీకెండ్స్లో పెట్టుకుంటే ఫ్యామిలీ ఇట్లా మొత్తం ట్రిప్ వేసుకోవచ్చు. ఇంకా దారి పొడవునా పొలాలు నీళ్ళని చూస్తే నాకు ఆరాటం ఎక్కువ. దిగిపోయి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ కార్ ఆపిచ్చేసి అక్కడ ఫోటోలు ఇంకా మొత్తం ఆ ఊర్లంతా నేనే ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఇవన్నీ చేస్తుంటా. ఇక దూడలు చూడండి నన్ను చూసి పారిపోతున్నాయి. ఇక ఇట్లా కాదని లోపల గేట్ తీసుకొని లోపలికి పోయినా అక్కడ ఎవరు అడిగే దిక్కు కూడా లేరు. మొత్తం మనదే అన్నట్టు ఫీల్ అయిపోయి తిరిగేస్తున్న మొత్తము. మన హైదరాబాద్లో మొత్తం పొల్యూషను అంత ట్రాఫిక్ జామ్లు కాకుండా ఇట్లా ఊరవుతల పోయి నాకు తెగ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టము. ఇక పరుగున పోతున్నా, మా పిల్లలేమో షూట్ చేస్తుండ్రు. నాకే అసలే భయం, అంటే నన్ను చూసి ఆ దూడలు పారిపోతున్నాయి. ఒక పాట పాడుకుంటా అక్కడ మంచిగా ఎంజాయ్ చేయాలనిపించింది. ఊరు పల్లెటూరు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి గడ్డి ఇవన్నీ ఉన్నాయి కదా, గడ్డి మోపు అవన్నీ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మీరు కూడా అట్లా ఎంజాయ్ చేయండి. ఇంకా ఆమె వచ్చి ఏం కాదమ్మా భయపడకండి, నా ఎంబడి రండి, మంచిగా గడ్డి తినిపియండి అని చెప్పి తీసుకొస్తుంది. ఇట్లా పట్టి లాగుతుంటే నాకే భయం వేసింది, గొంతు టైట్ అనిపించి ఇంకా బయటికి వచ్చేసి అక్కడ చూడండి అంత ధాన్యం ఇట్లా సంచులలో నింపి పెడితే ఇక ఒక ఆట ఆడేస్తున్నా, ఒక పాట పాడేయాలనిపించింది. దారి పొడుగు సెట్ల కొమ్మలా కాలుతున్న పూల సప్పట్లు, గడ్డి మోపులు కాల్వ గట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల మీరు కూడా ఇట్లా వెళ్ళండి. ఎక్కడ గడ్డి ఎక్కడ పొలాలు కనిపిస్తే అక్కడ టక్కుమని ఆగిపోయి ఇట్లా ఎంజాయ్ చేయండి. ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకు అక్కడ నుంచి కదలబుద్ధి కాదు. మా ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటే ఇంకా బయలుదేరుతాను. ఎక్కడంటే అక్కడ ఆంధ్రాకి పోతే అక్కడ కొబ్బరి చెట్లు చూస్తే అక్కడ దిగుతూ ఉంటాను, అక్కడ ఎంజాయ్ చేస్తుంటాను. ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ ఎయిర్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టము. ఇప్పుడే పొలాల పని అయిపోయి మంచిగా కడుపు నిండా బువ్వ తిని ఇట్లా చెట్టు కింద నీడలా ఒక కుణుకేసి లేచిన తర్వాత ఆలు మొగలను కూర్చొని మా కష్టాలు మాట్లాడుకుంటాం. ఇదంతా నిజమేనా? పొలాల పని చేసినట్టే అవంతా ఎండల నిల్చొని మరీ వరిని చాటగేసి ఇట్లా చెరుగుతూ ఉన్నానమాట. ఇక మొత్తం ఇట్లా పండుకోవాలి గడ్డి మీద అన్నట్టు అనిపించింది. కానీ అది కూర్చున్న కొద్ది జారిపోతూ ఉంది. మూవీస్లో చూపించినట్టు నువ్వు అట్లా షూట్ చేయించుకుంటున్నావేంది మమ్మీ అని అడుగుతున్నా. మేకలు అన్నీ ఇవే కనిపిస్తున్నాయి. ఊరు పల్లెటూరి వాతావరణం అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇక్కడ ఇక చెట్టు మొద్దులు నరికి అక్కడ పెట్టి దాని మీద కూర్చొని తెగ ఎంజాయ్ చేసి ఇక కడుపులో బాగా ఆకలి అవుతుంది. పొద్దున టిఫిన్ తిన్నాం, లంచ్ లేదు, ఏం లేదు. ఇక వస్తప్పుడు ఆకలికి ఆగలేక ఇట్లా మక్కబుట్ట కట్ట, ఇట్లా మక్కబుట్టలు అంటే పొట్టుతోని ఆ గ్రీన్నెస్తోనే మంచిగా కట్టెల మీద కాల్చిన టేస్టే వేరే లెవెల్. నరికి అవి మంట పెట్టి అందులో ఆమె కాలుస్తుంది చూడండి. ఇవి తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఇట్లా పొట్టు తీసి కాల్వకుండా పొట్టుతోనే కాల్చింది మళ్ళీ ఒకసారి కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక దానికి నిమ్మకాయ కూడా వాళ్ళు పెట్టారు, కానీ అట్లనే బాగుంటుంది. మా పిల్లలకు తీసుకుపోయి ఇస్తున్నా, చాలా బాగుంటుంది. ఇవి తిని కడుపు నింపుకొని ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట మేము. ఎంత బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిగా. చూడండి ఆమె ఎట్లా కాలుస్తుందో. మళ్ళీ ఇంకా మక్కబుట్ట గారెలకు కూడా నేను మక్కబుట్టలు తెచ్చుకున్నా. చాలా తక్కువ ధరనే ఉన్నాయి, 20కి ఎన్నో ఇచ్చింది, పెద్దగా గుర్తులేదు. అందరు కార్లు ఆపి ఇవి మక్కబుట్టలు తీసుకుపోతున్నారు. ఆల్రెడీ కాల్చున్నవి తీసుకోకుండా అప్పటికప్పుడు కాల్చినవి తీసుకుంటే, ఫ్రెష్వి తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఆల్రెడీ కాల్చిపెట్టినవి తీసుకుంటే కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటుంది. రోడ్డు పక్కన అందరు ఇవే పెట్టుకున్నారు. పల్లీలు అమ్ముతున్నారు, మక్కబుట్టలు అమ్ముతున్నారు. ఈ సాటర్డే సండే ఒక ట్రిప్ వేసుకొని ఇట్లా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇట్లా ఎంజాయ్ చేయండి. మేము వస్తూ ఉంటే అక్కడ రైతు బజార్ ఇట్లా పర్మనెంట్గా పెట్టిండ్రంట, చాలా బాగుంది. ఇదంతా హరీష్ రావు గారు చేసిండ్రంట. షెడ్లతో పర్మనెంట్ పెట్టిన అన్ని కార్లే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే వీళ్ళు పోయేటోళ్ళందరూ అక్కడ కూరగాయలు తీసుకుంటుంటారు. కూరగాయలు మాత్రము వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ ఉన్నాయి. బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో. బెండకాయే కాదండి, అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అంత బాగున్నాయి. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇంకా వేరే క్యాబేజ్ గోబీ కూడా చాలా బాగున్నాయి. కానీ రేట్లు మాత్రం హైదరాబాద్ లాగానే ఉన్నాయి. బీరకాయ చూడండి ఎంత లేతగా ఉందో, ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా సీన్ల కింద దింపుకొచ్చి
ఇట్లా అమ్ముతున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కూడా చాలా రోజుల దాకా ఖరాబ్ కాకుండా ఉన్నాయి. అవి నేను తెచ్చుకున్నా కాబట్టి మీకు చెప్తున్నా. పాలకూర కూడా అసలు పురుగు లేకుండా ఒక హోల్ లేకుండానే నేను ఈ కూరగాయలని తీసుకుని అక్కడ పుదీనా చూసి నేను అడుగుతుంది ఇది ఏం కూర అని చెప్పి, వాళ్ళు అది పుదీనా అమ్మ అంటే నేను నోరు తెరిచింది. ఎందుకంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది, అంటే ఫ్రెష్గా చాలా బాగుంది పుదీనా. అది ఆకు కూడా మన దగ్గర దాకా లేదు పుదీనా. బీరకాయలు, క్యాబేజీ, గోబీ ఇవన్నీ కూడా ఇట్లా తెంపుకొచ్చినట్టుంది సీన్లకించి. నేనే కాదు ఆ హైవే నుంచి పోయేటోళ్ళందరూ ఆల్ట్ అవ్వడము, సంచులకు సంచులు కూరగాయలు తీసుకోవడం. తర్వాత టీ టైం అయింది. అక్కడ వస్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడే కూరగాయలు ఉంటాయి, లెఫ్ట్ సైడే వేడివేడి సమోసాలు, మంచిగా వేడివేడి ఇరానీ టీ ఉంటుంది. భయ ప్రాణం వచ్చినట్టు అనిపించి అందరు చూస్తుంటారు కదా, కార్లు అందరూ ఆపి చిన్న సమోసాలు, పెద్ద సమోసాలు అన్నీ ఉన్నాయి. చిన్న సమోసా అయితే ఇట్లా గరం గరం ఉండే చిన్న సమోసా తిని వేడి వేడిగా ఇరానీ ఛాయ్ తాగితే సమోసా అని చూస్తుండ్రా. ఆల్రెడీ ఒకటి తాగేసినాక మళ్ళీ ఒకటి ఇరానీ టీ చెప్పి అది ఎంజాయ్ చేసాం. చాలా టేస్ట్ అయ్యి మిరపకాయ బజ్జీలు కూడా ఉన్నాయి కానీ మేము అవన్నీ తినలేదు. ఓన్లీ చిన్న సమోసాలు తినేసి ఇంటికి వచ్చి మంచిగా వండుకొని తిన్నాము. ఎంత బాగున్నారు చూడండి. సూర్యుడు ఇంకా సన్సెట్ అవుతూ ఉందన్నమాట. మీరు కూడా నచ్చితే ఒక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ 3 ప్రయాణాలు ఎట్లా అనిపించినాయి. ఫస్ట్ బద్రీనాథ్ టెంపుల్ మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. కొమరల్లి మల్లన్న, కొండపోచమ్మ, మక్కబుట్టలు తిని, కూరగాయలు తీసుకొని, గరం గరం ఇరానీ చాయ్ తాగి, సమోసాలు, చిన్న సమోసాలు తిని ఫుల్ డే ట్రిప్ ఇట్లా ఎంజాయ్ చేసినాము. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలామంది ఉత్త బద్రీనాథ్ టెంపుల్కి పోయేసి వచ్చేస్తారు. అట్లా కాకుండా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శించుకుంటే ఫుల్ డే ట్రిప్ అవుతుంది. ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్.